నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనతో పాటు టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో ప్రస్తుత తెలంగాణలో రాజకీయాల పట్ల, అలాగే వాళ్ళు అమలు చేసామన్న హామీల పట్ల, అలాగే చిహ్నాలపైన గతంలో కొన్ని విమర్శలు వచ్చినాయి, దానిపైన వీళ్ళ స్పందన ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ముందుగా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది అన్న? కొత్తగా మొన్న 8 సీట్లు అయిపోయింది, 8 సీట్లకి అంకితమైంది కాంగ్రెస్. ఎట్లా అనిపిస్తుంది అన్న? 8 సీట్లకి అంకితం ఎట్లయితుంది? 5 సీట్లు ఎగబాకినాం కదా మనం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిపి కొట్లాడితే పోయినసారి ఎన్ని వచ్చినాయి? 2019లో 13 సీట్లు వచ్చినాయి. 9 ఇళ్ళకు ఉండే, 4 ఆళ్ళకు ఉండే, 13 ఉండే. ఇప్పుడు ఇద్దరు కలిసి కొట్లాడితే ఎన్ని వచ్చినాయి? 8 సీట్లే కదా వచ్చినాయి వాళ్ళకి. అంటే అలా 5 తగ్గినాయి. కానీ 3 ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 8 వచ్చినాయి. మనం పెరిగినామా తగ్గినామా? అట్లా చూసుకున్నా 4 ఉంటున్నటువంటి బీజేపీ 8 అయిందని అట్లా మాట్లాడినా అలా 4 పెరిగినాయి. 3 ఉంటున్నటువంటివి 8 అయినాయి. అంటే ఇవి 5 పెరిగినాయి. అట్లా చూసినా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువనే కదా. వాళ్ళు బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజిగిరిని కోల్పోయిండు, అలాగే రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్లో సీట్ను కోల్పోయిండు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మీరు అట్లా అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కలిసి కూటముంటున్నట్టు పార్లమెంటే పోయింది. కంచుకోట అని చెప్పి మాట్లాడినటువంటిది ఇంక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది అనన్నా కంచుకోటది కాదు. లాస్ట్ టైం ఆయన ఎంపీ లెక్క పోటీ చేసినటువంటిది. మరి మీ కాడ కూడా పోయింది, దానికి ఎట్లా చెప్తారు? అట్లా అంటే మొన్న బీజేపీ ఇప్పుడు పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరు గెలవలే అసెంబ్లీలలో, దానికి ఎట్లా మాట్లాడతాం? రాజకీయాలలో ఒకసారి జరిగినటువంటి దాన్ని ఎప్పటికీ ఆపాదించి మాట్లాడడం అనేది సరైనటువంటి విధానం కాదు కదా. అట్లా ఓకేనా. ఇంతకుముందు అంటే చిహ్నం, రాష్ట్ర చిహ్నం కావచ్చు, టీఎస్ నుండి టీజీకి మార్చడం కావచ్చు, అలాగే రాష్ట్ర గీతం పైన అనేక చర్చలు అయితే జరిగినాయి మొన్నటి వరకు. దానిపైన ఎట్లా స్పందిస్తున్నారు? ఇప్పుడు ముఖ్యంగా నేనైతే ఒకటి చెప్తా, పంతా మార్చుకోకపోతే అబద్ధాలు, జూటా మాటలు, ఫేక్ న్యూస్లు ప్రాపగేట్ చేయడమే మా యొక్క జీవిత కర్తవ్యం లెక్క బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు ముందుకు పోతా ఉన్నాయి. మీరు వీరి యొక్క పంతా గిట్ట మార్చుకోకపోతే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, ఫస్ట్ ఓడగొట్టిండ్రు, తర్వాత గుండు సున్నా ఇచ్చిర్రు. ఇప్పటికి కూడా మీరు మారకపోతే రాజకీయ ఉనికి కోల్పోతారు. అరే టీఎస్ నుంచి టీజీ లెక్క మారుస్తానంటే ఎవడో పనికి మాలడు సోషల్ మీడియాలలో పెడతారు. దాన్ని మోసేటటువంటి కొంతమంది, ఆ తాళాలు కొట్టేటటువంటి బ్యాచ్ ఒకటిద్దరు ఉన్నాడు. వాళ్ళు ఏమంటారు, 4600 కోట్లు ఖర్చు అయిందంట. అరే దేడు దిమాగ్ గల్లా, లేకపోతే మీకు బుర్ర దేవుడు పెట్టలేడా, లేకపోతే చదువుకొని కావాలని ప్రజల్ని ముంచాలనేటటువంటి కంకణం కట్టుకొని కొట్లాడుతురా? మీ పంచాయతీ ఏంది అసలు? మీ లెక్కేంటిది? అరే ఎవడన్నా టీఎస్ కంచి టీజీ కంటే 4600 కోట్లు ఖర్చు అవుతుందా? అది కూడా ఎవడో తెల్లకాగితం మీద ప్రింట్ వాడే తీస్తాడు, సిస్టంలో వాడే కొడతాడు. అంకెల్ వాని ఇష్టం. అదే గవర్నమెంట్ ఆర్డరా, లేకపోతే నాకు నచ్చినట్టు మాట్లాడతా అని చెప్పి ఇట్లా అంటుర్రు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి తెలివిగా మనం మాట్లాడుతుర్రు అని అంటే, రేపు పొద్దున మీకు కామా పెట్టి మీకు కంటిన్యూషన్ ఏది పెట్టరు, ఇక జనాలు మీకు ఫుల్ స్టాప్ పెడతారు. దయచేసి ఈ ఫేకుడు వాళ్ళు మొత్తము చెప్పేటటువంటి ఫేకుడు మాటలు, కేటీఆర్ క్రియేట్ చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఈ యొక్క ఫేక్ న్యూస్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. పొద్దున్న లేస్తే అబద్ధాలతోటి మన ముందు తయారవుతారు. టిఫిన్ల లెక్క, మార్నింగ్ టిఫిన్స్ లెక్క, మధ్యాహ్నం లంచ్ లెక్క, నైట్ డిన్నర్ లెక్క. ఈరోజు తప్పుడు సమాచారం ప్రజలకు చెప్పుడే వాళ్ళ యొక్క జీవిత ధ్యేయంగా. ఎందుకంటే జీతాలు ఇచ్చేటోడు వాడు, తీసుకునేటోళ్ళు వీళ్ళు, తాళాలు కొట్టేది బాధ్యత కాబట్టి కొట్టాలి. అరే బాధ్యతగా తెలంగాణలో ఒక సర్కారు నడుస్తుంటే మీరు మమ్మల్ని మెచ్చుకోవద్దు. మీకు అంతటి గుణం ఉందని కూడా మేమేం అనుకోము. దానికి మంచోడు అయి ఉండాలి. అసంటోడు ఎవడు లేడు మీ దాంట్లో, అది వేరే సంగతి. కానీ కనీసము ఉన్న నిజాలు చెప్పకుండా పోనీ, అది కూడా చెప్పకూరి, కానీ లేనివి తీసుకొని వచ్చి ఇదే నిజం అని చెప్పి నమ్మించే ప్రయత్నం ఇది తప్పు కదా. ఎట్లా ఖర్చయిందో చెప్పాలి. ఏ గాడిద చెప్పిండో చెప్పు. ఇది క్రియేట్ చేసినటువంటి గాడిదలో వాడు మీరు కాదా? ఏడ ఖర్చు అవుతారు? టీఎస్ కంచి టీజీకి చేస్తానంట, ఏమంటారు ఎస్ తీసేసి జీ పెట్టినందుకు 4600 కోట్లు అవుతాడు. ఆ కుంభకోణాలు చేసిన మోకాలు మీరు కదా. అంటే బహిరంగంగా వాళ్ళు సోషల్ మీడియాలో ఇంత ఖర్చు చేసి టీఎస్ను టీజీగా మార్చారని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా పోస్ట్ పెడుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేదు అబద్ధమైనప్పుడు? ఖచ్చితమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినాము. దాని గురించి సంబంధించి కూడా నాకు తెలిసి కంప్లైంట్లు కూడా నిన్న ఇచ్చిండ్రు. కానీ ఇట్లా నేను అనేది ఏంటంటే, వాళ్ళు అబద్ధాలు చెప్తారు, మనం కంప్లైంట్లు ఇస్తాం, అబద్ధాలు చెప్తారు, కంప్లైంట్లు ఇస్తాం. కానీ ఫేకుడు అనేటటువంటి సంగతి మనం చెప్పాలి కదా జనాలకి. వాళ్ళు ఇస్తారు, కంప్లైంట్ ఇస్తాం, తర్వాత కోర్టు కేసు, అది తెర వెనకాల జరిగేటటువంటి కార్యక్రమాలు. ఇది కాదు చర్చ. కానీ అబద్ధాలకు పూనుకొని చేస్తేనెవరు వరుస పెట్టి అని అంటే, వీళ్ళు ఎందుకు కావాలని అబద్ధాలు చెప్తారు? అసొంటి ఛానళ్ళని చూసేటప్పుడు కమెంట్స్లలో మన యొక్క స్పందన మనం రాయాలన్నా వద్దా? ఏడ ఉందిరా, ఏ అధికారికంగా ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూపెట్టిర్రు అని చెప్పి మనం అడగాలన్నా వద్దా? తెల్లకాగితం మీద నేను కూడా చెప్తాబ్బా, మస్తుగా చెప్తా, అన్ని నిజాలైతే మేము తెల్లకాగితాన్ని అసెంబ్లీ సాక్షి రిలీజ్ చేసినాం. నువ్వు 7 లక్షల కోట్లు అప్పు ఉందిరా, నువ్వు ఏ రోజు కూడా 3 లక్షలు కూడా లేదని వాదించినావు ఎన్నికల కంటే ముంగట. తర్వాత బ్రహ్మాండంగా తెలంగాణ ఉంది అని అన్నావు.
1,47,000 కోట్ల రూపాయలు పెట్టేసి కాళేశ్వరం నువ్వు కట్టినావు, అది ఈరోజు కూల్చి వచ్చింది. ఈరోజు ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మేము ఆన్ రికార్డు చెప్పినాం. నువ్వు అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పు. అరే ఓవికి సంబంధించి ఫేక్ సర్క్యులర్లు తయారు చేస్తారు, తర్వాత ఓడొచ్చేమో ఏది బీజేపీ ఓడొచ్చి బెంచ్ కార్లు తీసుకురంట అని మాట్లాడతాడు, ఇంకోటి వచ్చేమో ఏది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవినీతి జరిగిందంటాడు. మేము ప్రతిదీ ముంగటేసినాం. అరే రరి ఆధారాలతోటి చూపెట్టురి, లేకపోతే మీకే టెండర్లు ఇస్తాం, మీరు చెప్తున్నటువంటి 10 కోట్ల జనాలకి ఇయ్యరి, మాకు కావాలి సన్నబియ్యం తినిపించుడు, మాకు వేరేది కాదు, మాకు కావాలి సన్నబియ్యం తినిపించుడు. ప్రభుత్వ సొమ్ముని ఆదా చేసుకుంటా ప్రజలకి సన్నబియ్యం తినిపించాలనేటటువంటి ఉద్దేశం మాకుంది. నువ్వు పలానా ధరకే మార్కెట్లో దొరుకుతుంది అంటున్నావు కదా, అరే మీరే ఇప్పిర్రి, మేము పారదర్శకంగా ఉన్నాం, రండి మేము స్వాగతిస్తున్నాం. మేము మీ లెక్క గడిలలో పరిపాలన చేస్తలేం, దేనికి లేరు. ఉత్తగా బట్టగాల్చి మీదేస్తే ఏమైతే అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు చూడనీకే, ఈ రౌడీగాడు రాబాయి తాగుబోతాడు రాబాయి మొత్తం తాగి ఇవి చేసిన 4 ఫోటోలు పెట్టిన అనుకో, ఇగో పలానా వాళ్ళతో ఇట్లా ఉంది అని చెప్పి. నిజమా? నేను పెడతా, నువ్వు నా మీద కేసు పెడతావు, నేను కొట్లాడతా, కానీ నీకు జరిగినటువంటి డ్యామేజ్ ఎట్లుంటుంది? సేమ్ అట్లానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బట్ట కాల్చి మీదేసేటటువంటిది ఉంది. నేనేం అడుగుతున్నా, డ్రగ్స్ దగ్గరికి ఎంచి ఆఖరికి పాండబ్బలాలు ఈరోజు ఆషికీలు సాగర్లు లాంటివి ఏమైనా దొరుకుతున్నాయా? జర్దా పాన్ మసాలాలు దొరుకుతున్నాయా? బ్యాన్ చేసింది సర్కార్. ఎందుకు? పిల్లలు ఖరాబ్ అవుతారని. డ్రగ్స్ ఎవడన్నా యథేచ్ఛగా పాన్ డబ్బాలలో కిరాణా షాప్లలో దొరికినటువంటి దుస్థితికి మీరు తీసుకొని పోయినుండే, ఈరోజు అట్లాంటి పరిస్థితి చూపెట్టు నువ్వు నాకు. ఇవన్నీ ఏంది అని అంటే వాళ్ళు చేసినటువంటి పాపాలని మనం ఎక్స్పోజ్ చేసుకుంటా వీటిని నియంత్రిస్తున్నాం కాబట్టి వాళ్ళకి చెప్పుకోనికి ఏం లేదు. ఓకేనా. రాష్ట్ర ముద్రలో కూడా కొన్ని అంటే ఏదైతే కాకతీయ తోరణం ఉందో అవన్నీ కళా తోరణం ఇవి తొలగించడం పైన కొంతమంది అభ్యర్థన వ్యక్తం చేస్తారు. ఇది ఇట్లాగే తొలగించినట్లయితే ఖచ్చితంగా ధర్నాకు దిగుతామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు గతంలో ఆల్రెడీ ఒక దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేశారు, దాన్ని కొనసాగిస్తామని కూడా చెప్తారు. దానిపైన మీ అభిప్రాయం? దిగురి ఎవడొద్దంటును, దిగురి ధర్నాకు దిగురి, ఇంకోటి చేయరి. రాజులు రాచరికం అనేటటువంటిది మీరు నిలబడరు సమాజంలో ఒక దిక్కు రోడ్డు మీద. అమరవీరులు త్యాగాలని చెప్పి మేము ఇంకో పక్క నిలబడుతున్నాం. మీ వెనకాల ఎంతమంది వస్తారో మా వెనకాల ఎంతమంది వస్తారో తెలిసిపోతుంది. నిలబడి రోడొద్దంటుండు. ఎప్పుడైనా తెలంగాణ అనంటే ఈ రాష్ట్రం ఏర్పాటు అయినటువంటిది వెనకటికి రాష్ట్రాలు మొత్తం కలిసి ఉన్నప్పుడు రాజులు ఓడో పాలించిండు అనేటటువంటిది, లేకపోతే తిరగబడినటువంటి వాళ్ళని చంపినటువంటి చరిత్రలు ఎట్లయితే ఉన్నాయో ఈరోజు వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తులతో కట్టినటువంటివే ఈరోజు మన యొక్క జాతి సంపదని చెప్పుకునేది కాదు. ఇంకొకటి అవేమి హిస్టరీ బుక్లకి చేసేస్తురా, జేసీబీలు పెట్టి కూలగొడుతురా? కాదు కదా. చరిత్ర అట్లనే ఉంటుంది. తెలంగాణలో ఉన్నాయి. ఎస్ పలానప్పుడు పలానా రాజులు వెళ్ళిరు, పలానా కళాతోరణాలు కట్టిరు, ఒకప్పుడు చీనాలు, అవన్నీ చరిత్ర ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి దాని యొక్క స్ఫూర్తి ఏంటిది? ఎంతమంది అమరవీరుల త్యాగాలు బగబగ మండుకుంటా ఎవరి త్యాగాలతోటి ఈ రాష్ట్రం వచ్చింది? దేన్ని ప్రశ్నించుకుంటూ వచ్చింది? మనకు జరిగినటువంటి అన్యాయాలు దేని మీద ప్రశ్నించరు? ఎట్లా రోడ్డు ఎక్కిర్రు? ఎట్లా సకల జనుల సమ్మె జరిగింది? ఎందుకోసం ఈరోజు అమరవీరుల స్తూపం వచ్చింది? ఈ రాష్ట్రం ఏర్పడడానికి గలటువంటి ప్రధానమైనటువంటి కారణాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయంలో ఆ యొక్క చిహ్నంలో ఆ అమరవీరుల స్తూపం చూడినప్పుడల్లా త్యాగాలతో వచ్చినటువంటి గడ్డ మీద న్యాయమైనా లేకపోతే నిర్ణయాలైనా ప్రజా పరిపాలన అయినా సంక్షేమాలైనా ఆ చిహ్నం చూసినప్పుడల్లా మనం గుర్తు తెచ్చుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అదే అమరవీరులకు గతంలో జరిగిన సభలో అమరవీరులకు ఎంతమందికి ఆహ్వానం తెలిపారు? అందరికీ చెప్పినాము. చాలా మందికి ఇన్విటేషన్ డైరెక్ట్ ఫ్రమ్ సీఎంఏ పోయినాయి. ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం అది. గతంలో ఏ రోజైనా చేసిర్రా? బీఆర్ఎస్ హయాంలో అమరవీరుల ఆత్మ బలిదానాల మీద అధికారంలోకి వచ్చిన తర్వాత అమరవీరులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడ్రస్ లేవని చెప్పిర్రు. అడ్రస్సులు దొరకలేవు అన్నారు. అప్పుడు మనమే కొట్లాడినాం. అప్పుడు పేపర్లలో వచ్చినాయి. అమరవీరులకు సంబంధించినటువంటి డేటా ఏది అని అంటే లేవు అని చెప్పి మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గుర్తించుకునేటటువంటిదే కాదు, 10 సంవత్సరాల నుంచి ఏ జాతి అయితే ఏర్పడ్డదో, ఏ త్యాగాలతోటైతే ఏర్పడ్డదో ఆ త్యాగాలని గుర్తు చేసుకుంటా చీనాలే కాదు, ఆ యొక్క స్తూపాలే కాదు, మనం తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాల్లో కూడా వాళ్ళని గుర్తు చేసుకునేటట్టుగా ఉండాలని మనం అనుకున్నాం. కనీసం జాతీయ గీతం ఉండేనా 10 ఏళ్ళు? జాతీయ గీతం మనం పెట్టుకుంటే రాష్ట్రానికి అదేదో కొంపలు మునిగిపోయినట్టు కాలుగాలిన కోతులు లెక్క ఎగిరెగిరి పడి మీరు ఎవరికి చేస్తుర్రు భయ్? నాకు అర్థమవుతలేదు. మీరు ఎవరికి వ్యతిరేకం చేస్తారు? తెలంగాణకు వ్యతిరేకం చేస్తారు. మీ పరిపాలన తెలంగాణకు వ్యతిరేకమే చేస్తారు. తెలంగాణ దేనికోసం వచ్చిందిరా అని అంటే ఉద్యమ పార్టీ లెక్క పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయి బీఆర్ఎస్ అయింది. తెలంగాణ పదమే నామూషి అయిపోయి పార్టీ పేర్లకించి తీసేసినటువంటి మీరు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదు అనేటటువంటిది ప్రజల్లో స్పష్టంగా ఉంది. కాబట్టి మొన్న కొట్లాడినటువంటి ఆ యొక్క ఎన్నికల్లో కూడా పార్లమెంటు స్థానాల్లో మీకు గుండు సున్నాని ఇచ్చిర్రు. మిమ్మల్ని మీరు త్యజించుకొని బీజేపీకి మద్దతు పలికిరు. మేము పోయినా సరే కానీ కాంగ్రెస్ మాత్రం రావద్దని చెప్పి అయినా కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకురు.
ఇటు ఓటు శాతం పెరిగింది, ఇటు సీట్లు పెరిగినాయి, ప్రజాదరణ బాగుంది కాబట్టి మాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ప్రజలు ఇచ్చిండ్రు. ఓకేనా. ఇప్పుడు మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి 6 హామీలు ఏవైతున్నాయో వాటిని కొంతవరకు డిలే అయినాయని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆ 6 హామీల పైన ఎట్లాంటి చర్య తీసుకోబోతుంది? ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎన్నికల కోడ్ కంటే ముంగటనే మొదలైనటువంటిది, వచ్చినటువంటి గంట సేపట్లోనే మొదలైనటువంటి ఈ యొక్క గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కంటిన్యూషన్లకు వస్తాయి. ఈరోజు సన్నబియ్యం ఇచ్చేటటువంటిది ఈ 6 గ్యారంటీలలో ఏ హామీలు ఉండే కానీ ఇస్తున్నామా లేదా? సో ఐటీఆర్కి సంబంధించినటువంటిది అయినా లేకపోతే ఇంకోటి అయినా ఏవేవైతే నష్టపోయినామో అవన్నిటిని కూడా తెచ్చుకోవాలి. ఏవైతే మేనిఫెస్టోలో లేవో అవి కూడా అడ్రస్ చేయాల్సిందే అనేటటువంటి అంశాలతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అన్నిటినీ నెరవేర్చుకునే ఒకటైతే చెప్తాబ్బా, ఏం లేకపోయినా ఉత్తుతి మాటలు చెప్తే ఎవడు నమ్మడు. ఉంటున్నటువంటి పరిస్థితులని చక్కదిద్దుకుంటా రిపేర్ చేసుకుంటా మనం ఈరోజు రూపాయి పొదుపు చేసుకుంటా జనాలకు అందిస్తున్నాం. ఇది వాస్తవం. మీకు ఎందుకు మేము చేసేస్తున్నాం, అది చేసేస్తున్నాం, అయిపోయింది అని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లెక్క చెప్పదు. ఇప్పుడు ఒక ఎస్టీ సంక్షేమ హాస్టల్ కాడికో రెసిడెన్షియల్ కళాశాల కాడికో 2.5 ఏళ్ళు 3 ఏళ్ళ సంది కనీసం రెంట్లు కట్టనటువంటి దుస్థితి ఉంది. ఎవరి గురించి మాట్లాడతాడు ఈ బీఆర్ఎస్ వాడు వచ్చి? ఇప్పుడు గన్ని కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం పనికి రాకుండా పోయింది, వృధా గురించి దీని గురించి మాట్లాడురా? ఎవడన్నా దీని గురించి చర్చ చేసిండ్రా? ఇన్ని రోజులు మ్యూట్ అయినటువంటి వాళ్ళు ప్రజల గురించి వచ్చి నిర్ణయాలు తీసుకోగానే సన్నబియ్యం జనాలకు ఇస్తే కాళ్ళలకు కట్టెలు అడ్డం పెట్టాలి, సంక్షేమాలు ఇస్తామంటే కాళ్ళలకు కట్టెలు అడ్డం పెట్టాలి, ఉచిత బస్సు ఇస్తామంటే మహిళలు జుట్లు పట్టుకుంటున్నాను అనాలి. ఏందా మీ ప్రాబ్లం అసలు? మీరు చేయరు, చేసేటోని చేయనియరు. మీ ప్రాబ్లం ఏంటిది? మీ వరకు మీరు మంచిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షంలో ఉంటున్నందుకు మీరు ఏదైనా సాహిత్యకంగా ఉంటే మేము వింటాం, లేకపోతే మిమ్మల్ని కూడా పట్టించుకునే పరిస్థితికి రాదు. గింతే చెప్తా. ఓకేనా. ఇప్పుడు విద్యా వ్యవస్థ, గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైందని చెప్పేసి గతంలో కాంగ్రెస్ కొట్లాడింది, విద్యార్థి సంఘాలు కొట్లాడినాయి, అనేక మంది కొట్లాడారు. ఇప్పుడు అదే విద్యా సంస్థకు ఇంతవరకు మంత్రి నియమించకపోవడానికి గల కారణమే ముఖ్యమంత్రి గారే డిఫాక్టివ్ కదా. మంత్రి ఎట్లా సపరేట్? ఇంకా ముఖ్యమంత్రి గారే కదా డిఫాక్టివ్. మరి సో విద్యకి సంబంధించినటువంటి దాంట్లో ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి మనం విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుందాం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మేనిఫెస్టోలో మనం పెట్టుకున్నాం. ప్రతి దాంట్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూనే మనం వస్తున్నాం. ఒక్కొక్క దానికి అడుగులు పడతా ఉన్నాయి. దయచేసి అందరు స్వాగతించిర్రు. వచ్చినటువంటి 6 నెలలనే ఏమైపోయిందంటే బిల్డింగ్ లేచిపోతుందా? నిర్ణయాలకు తీసుకోనికనే సమయము, దాని తర్వాత దాని ఆచరణలకు పోవాలి, తర్వాత అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి, ఇంప్లిమెంటేషన్లకు రావాలి. అంటే ఇదంతా కాలంతో కూడుకున్నటువంటి విషయాలు. నువ్వు వచ్చేసినావా నిన్న, ఈరోజు ఏమైపోయింది? కడతా అన్నావు కదా, ఏమైంది? ప్రాజెక్ట్ కనిపిస్తలేదు అంటారు ఎవరన్నా? మెడకాయ మీద తలకాయ, దాంట్లో కోడి మందం దిమాకున్న బీఆర్ఎస్లోకి నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసేటటువంటి కాకి ఏవైతే ప్రచారాలు ఉన్నాయో ఉత్తగానే కావు అని మొత్తుకుంటారో జనాలు దాన్ని హర్షిస్తలేరు. దయచేసి అర్థం చేసుకోరు. ప్రజలకు తెలుసు వాళ్ళు వచ్చి ఎన్ని రోజులైందా, వాళ్ళకి సమయం ఇవ్వాలి కదా. 5 ఏళ్ళు ఇచ్చినాం మనం వాళ్ళకి, 5 ఏళ్ళు చూద్దామని అంటారు. మీకు నొప్పేంది? మేము జవాబులు వాళ్ళకెందుకు ఇవ్వదలుచుకుంటలేము, ఎందుకు హితబోధ చేస్తున్నామనంటే మేము ప్రజలకు జవాబు ఇస్తున్నాం కాబట్టి మా గ్రాఫ్ పెరుగుతుంది, మా సీట్లు పెరుగుతున్నాయి. ప్రజా పరిపాలనలో ప్రజానాయకుడు అయినటువంటి ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజామోదం పొంది మరి నువ్వు ముందుకు సాగు, మేమున్న వెనకాలని జనాలు చెప్తురు. నువ్వు ఓడో వచ్చి కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రయత్నాలు చేస్తే నీ పార్టీనే కూలగొట్టిరు, నిన్ను సున్నాకు తీసుకొని వచ్చిరు. రేపు పొద్దున కనుమరుగు కూడా చేయబోతున్నారు మీరు గిట్ట పంతా మార్చుకోకపోతే. ఓకేనా. చివరిగా ప్రజలకు అంటే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు రైతులను ఆగం పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే స్వయంగా మేము కూడా వెళ్ళాం. ఆ రైతులు కొంచెం ఇబ్బంది పడే ప్రయత్నం ఉంది. అలాగే కొంతమంది హామీలు 100 రోజుల్లో చేస్తానని ఇంతవరకు చేయలేరని చెప్పేసి కొంతమందిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారన్న చివరిగా? ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో నేను హరీష్ రావుదే చెప్తాను, ఎందుకంటే చిల్లర రాజకీయాలు చేసేటటువంటి దాంట్లో వీళ్ళు ఈ మధ్యకాలం ఏదో బీజేపీలకు పంపించే ప్రయత్నం మామ చేస్తున్నట్టు, కొత్త డ్రామాకి ఏదో తెరలేపుతున్నట్టుగా, అది కూడా మరి మీ ముఖంగా కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఏది వీళ్ళిద్దరు కొట్లాడుకున్నట్టు డ్రామా స్టార్ట్ అవుతుంది. తర్వాత హరీష్ రావుకి కేసీఆర్కి ఏదో పడతలేనట్టు డ్రామా మొదలవుతుంది. తర్వాత ఈయన ఏదో బీజేపీకి ఇంక్లైంట్గా పోతున్నట్టుగా, తర్వాత ఏదో వీళ్ళ పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీలో మనోళ్ళు కూడా ఉండాలనేటటువంటి విధంగా ఆల్రెడీ ఒక కోవట్ అని చెప్పేసి బీజేపీలో ఒక రఘునందన్ రావు అని చెప్పి ఉన్నాడు వీళ్ళ మనిషి. ఆయన బీజేపీలో ఉంటున్నటువంటి కోవటే కదా. కాబట్టి కోవట్లను పెట్టుకుంటా సొంతోళ్ళం కూడా అందులో కొంతమందిని పంపించేటటువంటి కుట్రలతో కేసీఆర్ రాజకీయ పన్నాగాలు పన్నబోతున్నాడు. నేను ఇది ముందే చెప్తున్నా. ఇది రేపు పొద్దున మళ్ళీ మన రాజకీయాలలో మాట్లాడుకుందాం. కానీ చిల్లరగా కొంతమంది అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు పోయి సబ్స్టేషన్ల కాడ బంద్ చేయరి, కరెంటు పోతే జనాల కోపం వస్తుంది అనేటటువంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయరి. మొన్ననే 2-3 ఎక్స్పోజ్ చేసినాం మేము అవి. తర్వాత వాళ్ళు వచ్చి వారి యొక్క విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సంఘాలు వచ్చేసేసి సరే అట్లా పొరపాటు జరిగిపోయింది అనేటటువంటి వ్యవహారాల దాకా వచ్చింది. ఇట్లాంటివి
దయచేసి ఎవరైనా కూడా క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి అధికారులు కూడా ఈ బీఆర్ఎస్ నాయకుల మాటలు మాత్రం నమ్మి మీరు మోసపోవద్దు. తద్వారా ప్రజలని ఇబ్బంది పెట్టేటటువంటి పనులేవి చేయొద్దు. కరెంటు విషయం చాలా పెద్దగా మనం మాట్లాడుకుంటున్నాం. నేను అది కూడా చెప్తా, కాంట్రవర్సీ అయినా సరే కరెంట్ అనేటప్పుడు పోదా, ఓ చెట్టు ఇరుగుతుందా, వర్షం పడుతుంది, గాలి దుమారం వస్తుంది, ఓ స్తంభం కింద పడుతుంది, వైర్లు కొట్టుకొని షార్ట్ సర్క్యూట్ అవుతాయి, లేకపోతే ఓవర్లోడ్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ కూడా వెళ్తుంది, కరెంటు పోవా? రిపేర్ చేయాలంటే బంద్ చేయాలన్నా వద్దా? అగో కరెంటు పోయింది, 5 నిమిషాలు కరెంట్ పోతే సెల్ఫీ పెట్టి మా ఇంట్లో కరెంటు పోయింది, పోతుంది కరెంట్ అన్నప్పుడు. ప్రభుత్వము ప్రజలకు ఇయ్యలేనటువంటి శక్తి గిట్ట ఉంటే నువ్వు దాని గురించి చర్చ ఈ ప్రభుత్వం ఇస్తలేదని. సర్ప్లస్ కరెంట్ ఉంటుంది, చర్చ పోతున్నటువంటి దానికి ఇయ్యగలుగుతున్నామా లేదా? ప్రకృతితో వచ్చేటటువంటి గాలి దుమారాలకు పడిపోతే నీ అప్పుడు కూడా పోయింది. కాకపోతే మొన్న ఏం తిన్నావు అని అంటే నువ్వు చెప్తావా? 3 రోజుల ముందు మీ ఇంట్లో ఏం కూర నువ్వు చెప్పలేవు కదా, గుర్తుండదా మనిషికి? సేమ్ గట్లనే అని పరిపాలనలు ఇంతకంటే ఎక్కువ పోయినాయి. అందుకనే సబ్స్టేషన్ల కాడికి పోతే ఆ లాగ్ బుక్లలో చూద్దాం అంటే గతంలో ఎత్తుకొని పోయిందా లేదా? మరి నువ్వు 24 గంటల కరెంట్ ఇచ్చినావు అయితే లాగ్ బుక్లు ఎందుకు ఎత్తుకొని పోయినావు? అప్పుడు నువ్వు ఇయ్యలేదు. అప్పటి పరిస్థితి కంటే ఇప్పుడు మెరుగైంది. కాకపోతే ఏంటంటే మనుషులకు మనకు గుర్తుండదు. అలా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కరెంట్ ప్రకృతి ప్రకారం ఏదో పోతుంది కదా అని చెప్పి ఇట్లా రోడ్లోకి డ్రామాలు చేయలేదు కదా. మనమేం అర్థం చేసుకొని ఉన్నాం. వీడేమో డ్రామాలు చేస్తుండే ఏం దిక్కులేక. కాబట్టి ఏవి ఎన్నున్నా మనకు పనికొచ్చేటటువంటి పని ఎవరు చేస్తారు, మనకు భవిష్యత్తులో ఉపయోగకరమయ్యేటటువంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకుంటుందో ప్రజలకు తాన స్పష్టత ఉంది. అటు రైతులకు సంబంధించిందైనా, మహిళలకు సంబంధించిందైనా, విద్యార్థులకు సంబంధించిందైనా, నిరుద్యోగులకు సంబంధించిందైనా. నిన్ననే గ్రూప్స్ రాసిండు కదా. మరి నువ్వు 5 ఏళ్లలో ఏ రోజన్నా ఒక్క కొలువని ఇచ్చినావా? నేను కూడా అడుగుతున్నా. మేము వచ్చినాం, మేము ఇస్తున్నాం, మేము ఇస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ. మేము మాటలు తక్కువ చెప్తాం, పనులు ఎక్కువ చేస్తాం. ఇంకోటి చేసింది కూడా చెప్పుకోం. సార్ అదంటే గతంలో శాపం, ఇప్పుడేదో నాసుంటోటి చెప్పుకునే ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కానీ చేయనివి చేస్తున్నట్టుగా, లేనివి ఉన్నట్టుగా అబద్ధాలు సృష్టించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ చేసేటటువంటి రాజకీయాలు మాత్రం ప్రజలు స్వాగతించరు. ఓకేనా, థాంక్యూ. ధన్యవాదాలు.